చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ఏకగ్రీవాలు మంచిదే అంటున్నారు చిన్నప్పరెడ్డి గారు, ఇక మీరు చేసుకోవచ్చు. వాళ్ళ ఎందుకంటే నాయకుడేమో ఏకగ్రీవాలు గొడవలు సమస్యలు లేకుండా ఇప్పుడు కూల్గా. చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, ఒక విషయం వాస్తవం మనం ఒప్పుకోవాలి బ్రహ్మనాయుడు గారు. అంటే ఇప్పుడు ఒక పల్లెలో ఒక పంచాయతీ ఎన్నికలు ఉంటే చెప్పండి చెప్పండి. నేను ఏకగ్రీవాలు చేసుకోమని చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో పోటీ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడవద్దు, ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దు, ఖచ్చితంగా పోటీ చేస్తుందని నేను చెప్తే బ్రహ్మనాయుడు గారు మీరేం సార్ అలాంటి స్టేట్మెంట్ ఇస్తారు? మనం మాట్లాడింది లైవ్ లో, మనం ఏం పర్సనల్ కూర్చొని మాట్లాడుకోలేదు. మీరే కదా సార్ ఏకగ్రీవాలు మంచిదేనని మీ నోటితో మీరు అన్నారు, మళ్ళీ నేను స్టేట్మెంట్ ఇస్తా అంటారండి. అజయ్ గారు మీరు వినపలేదా వారు అన్నదే? అదే దాన్నే కంటిన్యూషన్ చేస్తాను బ్రహ్మనాయుడు గారు. ఇందాక చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేస్తా. పంచాయతీలు అన్నప్పుడు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఏంటంటే అవి సింబల్ ఎలక్షన్ కాదు, వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు. అవి ఏంటంటే కొన్ని గుర్తులు ఇస్తారు. అది తెలుగుదేశం, వైసీపీ, జనసేన సింబల్ ఉండదు, అదర్ దాన్ వేరే సింబల్స్ ఉంటాయి దానికి. సో ఆ గ్రామాల్లో ఏమవుద్దంటే ఇరు పార్టీ వాళ్ళు కూడా వేరే సింబల్ వచ్చినప్పటికీ కూడా కూర్చొని మన గ్రామ అభివృద్ధి కావాలి కాబట్టి మనకి ఎందుకు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని రక్షణ చేయాల్సిన అవసరం ఉందని మాట్లాడుకుంటారు. తప్పేం లేదు. అదేంటంటే స్నేహపూర్వకమైన రాజకీయం. అవును. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే నేను మీకు ఎమ్మెల్యే టికెట్ ఏమనంటాడు ఆయన. పొరపాటున ప్రజలందరూ గ్రామంలో తీర్మానించుకొని ఎందుకు మళ్ళా మన గొడవలు కొట్లాట్లు, ఈ రాజకీయ నాయకులు పై స్థాయిలో బాగానే ఉంటారు, అందరం కలిసి ఒకరిని ఎన్నుకుందాం, మన ఊర్లో గుడి బాగు చేసుకుందాం, బడి బాగు చేసుకుందాం, రోడ్లు బాగు చేసుకుందాం, అందరం కలిసి ఆ ఎన్నికల డబ్బులు ఏదో మనం అందరం కలిసి చేసుకుందాం అని ఇద్దరు అభ్యర్థులు కలిసి ఏకగ్రీవం చేసుకుంటే వైసీపీ ఇన్ఛార్జ్ వచ్చాడే. ఇంకా మరి ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఒక బోన్ లో పెట్టేశాడు తీసుకెళ్లి. మీరు పెట్టకపోతే మీకు సీట్ లేదంటాడు. అంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా బ్రహ్మనాయుడు గారు, మనం ఒక క్లారిటీగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసేదానికి అభ్యర్థులు కొంచెం కష్టంగా ఉన్నారు. అది మేజర్ ఫ్యాక్టర్. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ భారాన్ని మొత్తం తీసుకెళ్లి నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద పెట్టేశాడు. మీరు ఎవడోకుని పెట్టాల్సిందే, పెట్టకపోతే కుదరదు. ఓడిపోతామా గెలుస్తామా తర్వాత సంగతి, మీరైతే అభ్యర్థిని పెట్టాల్సిందే. పెట్టకుండా మీరు ఏకగ్రీవాలు ఇచ్చేస్తే అది కుదరదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి అది బ్రహ్మనాయుడు గారు కాసేపు పార్టీ సైడ్ పెట్టేస్తే ఇందాక మస్తాన్ రావు గారు చాలా అద్భుతమైన పాయింట్ మాట్లాడారు సార్. ఎందుకంటే నేటి ఉన్న సమాజంలో యాక్చువల్ గా బ్రహ్మనాయుడు గారు ఒక్కొక్క అభ్యర్థికి ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అని ఖర్చు పెట్టమని ఎప్పుడు కూడా ప్రజలు అడగరు సార్. ఇప్పుడు ఎన్నికలకి కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదేదో ఆ నియోజకవర్గాల్లో రోడ్లు వేసుకోవచ్చు, పేదవాడికి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టవచ్చు, ప్రభుత్వ స్కూళ్ళని మరమ్మతులు చేసుకోవచ్చు, ఇంకేమన్నా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు వచ్చి మాకు మీరు ఓటుకి డబ్బులు ఇస్తే ఓటేస్తామని ఏ ప్రజానికం చెప్పరు సార్. ఫస్ట్ ఇవ్వటం మనం అలవాటు చేసాం. ఇప్పుడు ఇందా మీరు అన్నారు గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని గ్రామాలు కనపడితే మనకి ఓట్లు వేయకుండా బహిష్కరించారు అంటే చూద్దాం సార్ ఒకసారి. అసలు అందరి పార్టీలు కూర్చొని కాసేపు రాజకీయాలు పక్కన పెట్టి రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తీయకుండా ఏ నాయకుడు అయినా సరే, ఏ పార్టీ అయినా సరే ఒక్క రూపాయి కూడా మేము తీయం, ఒక్క రూపాయి కూడా మేము ఓటుకు వేయం, మీరు నచ్చిన పార్టీకి నచ్చిన సింబల్కి ఓటు వేసుకుంటాను ప్రజలను వదిలేద్దాం. ఒక్క ఎలక్షన్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఒక్క ఎలక్షన్ అభ్యర్థులు అందరూ పుణ్యం కట్టుకుంటే మనం ఈ రాష్ట్రాన్ని జరగదు బ్రహ్మనాయుడు గారు. అది జరగదు. ఎందుకు జరగదంటే బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ప్రతి పార్టీకి ఒక భయం ఉంటుంది, గెలవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. సంపాదించుకొని ఉన్నారు కదా, అధికార మతంతో సంపాదించుకొని ఉన్నారు కదా, అస్సలు అది జరగదు మీరు కోరుకుంటున్నారు కదా అజయ్ గారు. చిన్నప్పరెడ్డి గారు వినండి, నేనేమన్నానంటే సార్, నేను స్టార్టింగ్ ఒకటి కోట్ చేశాను మీకు, పార్టీలు పక్కన పెడదామంటాను. ఇక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చే బాగా సంపాదించిందా లేకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బాగా సంపాదించాడు, ఇక్కడ సంపాదన అందరూ సంపాదిస్తారు. చిన్నప్పరెడ్డి గారు నాకు తెలిసి ఈ స్టూడియోలో మీరు నేను రెండు పార్టీల నుంచి కార్యకర్తలుగా వచ్చుంటాం, లేదా అధికార ప్రతినిధులుగా వచ్చుంటాం, మనమేం సంపాదించాం వాస్తవానికి. ఎగ్జాక్ట్లీ మన గొంత శ్వాస తప్ప గుర్తుపెట్టుకోండి, మనమేం సంపాదించాం. మేబీ మన నాయకులు సంపాదించుండొచ్చు, పైన వాళ్ళు సంపాదించుండొచ్చు, కానీ మనమేం సంపాదించాం. మీకు విషయం చెప్పాలి చిన్నప్పరెడ్డి గారు, మనం కాసేపు పార్టీలు పక్కన పెట్టి మన నాయకుల మీద ప్రేమలు పక్కన పెడితే జెండా మోసిన కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది పార్టీలకు జెండాలు మోసే కార్యకర్తలకు ఎంత మందికి సొంత ఇల్లు ఉన్నాయి సార్ చిన్నప్పరెడ్డి గారు? అంతే కదా.
ఎంతమంది ఈ రోజు కట్టుకునేదానికి సరైన బట్టలు చెప్పండి చిన్నప్పటి గారు మనం కేసులు మాట్లాడుకుందాం. పెడితే బెయిల్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవండి, బెయిల్ ఇది తెచ్చుకుంటారు. ఇది ఫ్యాక్ట్ మస్తాన్ రావు గారు, ఇది ఫ్యాక్ట్. సో చిన్నప్పటి గారు నేను ఏమంటున్నానంటే సార్, రేపు జరిగే ఎన్నికలు ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా, అటు జగన్మోహన్ రెడ్డి గారా, XYZ అని కాదు ఇక్కడ. అవును, ప్రజల్లో మనకు ఒక మనం మంచి జరగాలని మనం కోరుకుంటాం, రాష్ట్రానికి అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటాం. సరే, రెండు పార్టీలలో ఎలా ఉంటుందంటే, రెండు పార్టీలు, రెండు జెండాలు, రెండు నాయకులు వచ్చినప్పుడు మీ పార్టీ గెలవాలని మీరు, మా పార్టీ మేము గెలవాలని మేము, ఇలా గెలవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు డబ్బు అనే అంశం బయటకు వస్తుంది. బ్రహ్మనాయుడు గారు ఇందా మీరు అన్నారు, ఎంతమంది రెడ్లు కొన్ని కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎంతమంది కమ్మలు పెట్టారు, ఎంతమంది కాపులు పెట్టారు, ఎవరు అడిగారు సార్ వీళ్ళందరినీ పెట్టమని? వాళ్ళే పెట్టుకున్నారు, డబ్బులు ఉన్నాయి, పెట్టుకుంటున్నారు, పెట్టుకుందానికి మళ్ళీ అదే అంటే డబ్బు సంపాదించుకునేటువంటి పెడితేనే ఇక్కడ రాజకీయం అనేది ఒక ప్రధాన అంశం మొదలైపోయింది అందరికీ కూడా. అవును, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇందాక మస్తాన్ రావు గారు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే బీసీలు వాస్తవానికి ఈ రాష్ట్రంలో దాదాపు 50% ఎక్కువ కులాలు ఉన్న వాళ్ళు బీసీలు. అవును, కానీ ఎందుకు మనం 50% సీట్లు ఇవ్వట్లేదు అంటే, వాస్తవానికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇవ్వచ్చు 50%. కానీ ఏమవుద్దంటే బ్రహ్మనాయుడు గారు కొన్ని నియోజకవర్గాలకు వచ్చినప్పుడు వాళ్ళ బలాలు, ఆర్థిక బలాలు, ఆర్థిక మూలాలు, రాజకీయ బలాలు, లేకుంటే రాజకీయ వెనక ఏదైతే కుటుంబం ఉందో ఈ స్తోమత ఇదంతా చూసినప్పుడు కొన్ని నియోజకవర్గాలు సీట్లు మారిపోతాయి. అక్కడ నియోజకవర్గాలు ఎస్సీలు ఎక్కువ ఉన్నప్పటికీ ఎస్సీలకు రాకపోవచ్చు, బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు బీసీలకు రాకపోవచ్చు, లేకుంటే పలానా నియోజకవర్గాలు రెడ్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఎస్సీలకి బీసీలకు పోవచ్చు. అవును. సో ఇక్కడ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా పలానా కులానికి మేము ఎక్కువ చేశాం అని చెప్పుకోకూడదు, చాలా తప్పది. చేయాల్సిన బాధ్యత మంది. మనం బీసీకి చేస్తున్నావా, ఎస్సీకి చేస్తున్నాం, మైనార్టీకి చేస్తున్నాం, ఎస్టీకి చేస్తున్నాం కాదు, మనం జనానికి చేస్తున్నాం మంచి అనేది. అవును, ఈ రోజు ఇప్పుడు నేను కూడా ఒక రాజకీయ పార్టీలో ఉన్నాను సార్, కానీ ఇలా మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక చదువుకున్నవాడిగా మాట్లాడుతున్నా. ముఖ్యంగా ప్రధానంగా రాజకీయాలు జెండాలు పక్కకు పెడితే ఒక చదువుకున్నవాడిగా నాకు ప్రతిరోజు నేను పలానా కులం, నేను పలానా మతం, నాది పలానా ప్రాంతం అంటే చాలా చెడ్డ చిరాగ్గా ఉంది సార్ ఇవన్నీ వినటానికి. ఇంకా ముందు తరాలకి, ముందు మన బిడ్డలకి, మన భవిష్యత్తు తరాలకు కూడా మనం ఏం నేర్పిస్తున్నాం తెలుసా సార్? అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి, లేకుంటే ఈ విధంగా జరిగితే మన గ్రామాలు బాగుపడితే, మన పల్లెలు బాగుపడితే మాట్లాడటం పక్కకు పెట్టి ఇది నా కులం, ఇది నీ కులం, ఇది నీ కులానికి దమ్ము, ఇది నా కులానికి దమ్మని మాట్లాడుతున్నాం. మరి ఇవన్నీ ఎప్పటికి మారతాయో ఎప్పటికి మారవైతే నాకు తెలియదు. బట్ నిజంగా ఓవరాల్ డిబేట్ లో మస్తాన్ రావు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీలాంటి పెద్దలు ఇలా మాట్లాడితే మాలాంటి యువకులు తెలుసుకోవాలా, మాలాంటి వాళ్ళతో పాటు రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్ మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు సార్